ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యుండి నిరంతరము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచెలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు ఆయన. ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని ఈ యొక్క విలువైన శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించినందుకు, మా కుటుంబానికి అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మేము మాకు కలిగి ఉన్న బలము చేత, మాకు కలిగి ఉన్న అధికారము చేత, మేము పొందుకున్నటువంటి జ్ఞానం చేత ఈరోజునైనా మేము ఆశీర్వదించబడిన వారంగా లేము. కానీ అయ్యా, కేవలము మీరు మమ్మల్ని ఆశీర్వదించడం వల్లే, కేవలము మీరు మాకు తోడై ఉండడం వల్లే అయ్యా మేము ఈ రోజున మంచి స్థానంలో ఉండగలిగినాం. ఈ రోజున ఒక ఉద్యోగము, ఒక వ్యాపారం చేసుకోగలుగుతున్నాం, పరిచర్యలు చేసుకోగలుగుతున్నాం తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మా ప్రయాస మమ్మల్ని గొప్పవారిగా చేయట్లేదు, కానీ మీరు మా పైన ఉంచిన కృపను బట్టి మేము ఈ రోజంతాను తండ్రి ప్రతి విషయంలో తండ్రి ఆగిపోకుండా ముందుకు సాగుతున్నాము తండ్రి. ఈ మాటలందరూ కూడా ఈ రోజున జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రోజును తండ్రి మమ్మల్ని మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నామయ్యా. మీకు విరోధంగా, మీకు అవమానకరంగా మేము ఏ క్రియ కూడా చేయకుండా మా జ్ఞానం దయచేయండి. మేము చేస్తున్న ప్రతి పని ద్వారా మీ నామాన్ని మహింపరిచే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా మా ప్రతి ఒక్క పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో మీరు మాకు తోడై ఉండమని, శక్తితోనూ బలముతోనూ ధైర్యముతోనూ ఈరోజు మమ్మల్ని నింపమని, ఫలించే వారిగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించండి తండ్రి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి అయ్యా. మేము వెళ్తున్న మార్గాల్లో మీరు మాకు తోడై ఉండండి ప్రభువా. ఏ అపాయము, ఏ ప్రమాదము ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి జరగకుండా సంరక్షించి కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము అయా. ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. తగిన జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ కవచము దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండండి. వారి యొక్క డెలివరీస్లో, వారి యొక్క ఆపరేషన్స్లో, వారి యొక్క రిపోర్ట్స్లో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మాకు ఎటువంటి కష్టం, ఎటువంటి లోటు, ఎటువంటి బలహీనతలు, అవమాన భారాలు ఏవి కూడా లేకుండా సమృద్ధి కలిగి ఆనందించి సంతోషించే వారంగా ఉండటకు సహాయం దయచేయండి అయ్యా. విభేదాలతో, గొడవలతో ఈ రోజున అశాంతికరమైన పరిస్థితుల్లో మేము జీవించకుండా శాంతి సమాధానాలు కలిగిన వారి వల్లే మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ అపవాది మా సమయాన్ని దొంగలించకుండా మాకు సహాయము దయచేయండి నాయన. ముఖ్యంగా నాయన ఈ రోజున ఈ లోకంలో మేము పడిపోకుండా ప్రభువా, లోకస్తులు చేస్తున్న తప్పులు మేము చేయకుండా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా మమ్మల్ని మీ యొక్క వాక్యముతో నింపమని అయా. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా మేము ఉండకుండా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ధన్యత మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.